పొద్దుటైపు నువ్వు చూడగా ఈ మేసాల గడ్డలు ఈ మేసాల గడ్డలు మాకు ఒక చిన్న చెల్లి చెల్లి చెల్లె ఆ ఎంత చెల్లి ఆ ఏడుగొండోడు ఏడుగొండోని ఎక్కడో ఆ ఎక్కడో ఏడుగొండోడికి అందించేతని ఏడుగొండలు ఇచ్చేస్తారా ఎక్కడైనా మధ్యలో అబ్బాయి నేను ఎందుకు మొక్కున్నారా పెళ్లి చేస్తానండి పెళ్లి చేస్తే అన్నయ్య నేను వచ్చేస్తాను అన్నయ్య అన్నయ్య నేను వచ్చేస్తాను అన్నయ్య అరే బాబాయ్ ఇక్కడ మాకెందుకు చల్లారిపోతుంది మేము వెళ్ళిపోతాం ఇది పడవు ఇక్కడ గోతులోనే బయలుదేస్తాం ఎక్కడికి పోతే నువ్వు మా చెల్లి కూడా మాకు భూమి రాజ్యాన్ని ఊదిలో కప్పెడేజా నీ పాపం వెంకటరమణ ఇప్పుడు దాకా మా అన్నలు వస్తే మా అన్నది బామద్రన్న ఎంత మాత్రం మనం ఒప్పుకోలేదు వాళ్ళందరూ వచ్చి పొయ్యి తీసి భూమిలో కప్పేజా భూమిలో కప్పేస్తే వాళ్ళందరూ వెళ్ళిపోయిన సమయాన్ని అక్కడ భూమి రాజ్యాన్ని భూమి మళ్ళీ వెళ్ళిపోతుంది కానీ అదే
నడిపి ఆ భూమి ఈ బండి కొనమన్నా బండి పలసరి కొంటాను కానీ భూమి నన్ను కలపకపోతే నేను 7 గంటలు మాట్లాడడానికి మంచి లేదు ఊటానికి దేవత దిక్కులేరు వెళ్ళలేదు చెప్పి డ్యూటీ వెళ్తుందంట అయితే ఎక్కడికెళ్ళదు సరే ఉదయం వచ్చారా మధ్యాహ్నం వచ్చారా సాయంత్రం వచ్చారా ఇచ్చేద్దంట 3 ఉడికేసి గట్టి మీద తడేసి గడిని తడిగా బాత్రూంలోని నీళ్ళు పెట్టి ఆ ఫోన్ కూడా 3 సేర్లు ఇస్తుంది ఆ 3 సేర్లు వస్తుందా ఏలాగా సాగిరి దగ్గరికి వెళ్ళి ఇప్పాలా సాగిరి దగ్గరికి ఉండాలా దేవుడు అలా చేస్తాడా దేవుడు అలా చేయడం సరే ఏమైనా చేసేద్దాం కానీ అవన్నీ చేసేద్దాం కానీ ఎప్పటికీ చెప్పగా చెప్పండి చెప్పిన పనులన్నీ చేస్తాడంట ఇంకా ఏంటున్నాయి ఒకే అన్నం తినాలంట బాబు ఎలా పెడతారు ఏమి చేస్తారు అయితే ఈ 7 గంటలని 7 గుళ్ళు ఉన్నాయంట ఆ 7 గుళ్ళు ఆ భూమి దాన్ని పెడితే ఎంత వస్తుందంట నువ్వు 2 అదృష్టాయి అమ్మరాదు మరి అన్ని భూమి రైతులు మాకే ఉన్నాయి 7 గంటలోనే 7 గంటలోనే ఎప్పుడో రాస్తాడమ్మా ఎంగరంటే అవన్నీ తినాలా అవన్నీ తిన్నాను ఏమన్నా అయినా మెరడు అనుకున్నావా మసాలా అయితే తింటామా ఏదైనా అంతగా నువ్వు తినేయాలా సరే చెప్తాను మరి నిన్ను ఇష్టపడితే తింటాడు లేకపోతే లేదు భూమమ్మ ముచ్చటగా మూడవత్రం ముచ్చటగా మూడేస్తాం పంపించింది వెళ్ళాడంట పని తెచ్చాడంట ఆ చిన్న పండుగ వెళ్ళాడంట సీమ తెచ్చాడంట సీమ ఎంత కేజీలు బాగుపడుతుంది సీమ నువ్వు చెప్తున్నావా సరే ఆ పంది మాసం ఆ సేమ మాసం ఆ ఎలక మాసం ఆ పిల్లి మాసం కైమా పడేసి జాయింట్లు మసాలా వేసి దేవుడు తింటాడు కాబట్టి సరే కానీ ఎప్పుడో చెప్పగా అవన్నీ తింటే నీ అనగా వస్తే నాకు రాలేదు నువ్వు జాయింట్ తిన్నావు పోయింది పర్లేదు ఎవరికి తెలియవాడు దేవుడు అంటే నీ సమాచారం తినాలంటారు స్వామి తినేద్దాం కానీ దొంగ స్వామిని తీసుకొచ్చి పని ఏమన్నా దేవుడు భూమి కావాలి నువ్వు కనుక ఆ భూమిని రాయభూమి రాయభూమి అన్నావు అదే నీ కుండ మీద నాకు అన్నిందంటే ఈ బాగా భూమి తీసుకొచ్చి
తీసుకొచ్చిరా తినేద్దాం. ఏం చేస్తా